ముషిరాబాద్కి చెందినటువంటి మరి అంజయ్య యాదవ్ గారు, మరి బ్రాస్ ఇత్తడి సంబంధించినటువంటి దేశంలోని భారీ అయ్యప్ప సన్నిధానం సెట్ని వారు వేశారు. మరి 35 ఫీట్లు మరి 15 ఫీట్ల కొలతలతో చేసినటువంటి ఈ భారీ బ్రాస్ సెట్ని ఒక జాతీయ రికార్డు గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2013 సంవత్సరాలు గాను వారి పేరు నమోదు చేస్తున్నట్టుగా అధికారికంగా తెలియజేస్తూ వారికి ధృవీకరణ పత్రాన్ని ఈరోజు సమర్పించడం జరిగింది. ఇలాంటి రికార్డులు ఎదురైనటువంటి ఇటువంటి కట్టడాలు కానీ మరి అంతరించిపోతున్నటువంటి కళాకారులకు కూడా వారి చేయుతనిస్తున్నట్టుగా మేము గోచరించి ఇలాంటి అవార్డులు వాళ్ళు ఇంకెన్నో తీసుకోవాలని కోరుతూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఇద్దరికి నమస్కారం తెలియజేస్తాను. నేను ఈ మండపాన్ని చేయడానికి కారణం అయ్యప్ప స్వామికి మూలపురుషుడు ధర్మశాస్త్ర ప్రచారణ చేయాలి సంకల్పంతో ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 34 ఫీట్లో ఎత్తు హైట్ 15 ఫీట్లు వేసి సమర్పిస్తున్నాను. దీని తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 182 ఓన్లీ 82 ఫీట్స్తో వేసి అదొక రికార్డ్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత వరల్డ్ రికార్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డు చేయాలని 185 ఫీట్లతోటి ఈ శాస్త్ర ధర్మశాస్త్ర వారి సంపూర్ణమైన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్ గురించి నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా ఇక్కడ రావడం జరిగింది. మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకు అర్థపడే విధంగా మరి అంజయ్య గారు వినాయకుడు అయ్యప్ప కుమారస్వామిది అయ్యప్ప మండపాన్ని 35 ఫీట్ల 15 అడుగులు నిర్మించడం ఇది ఒక సరికొత్త రికార్డుగా అయ్యప్పలందరికీ కూడా మరి అంజయ్య గారు ఒక అద్భుతాన్ని ప్రపంచ రికార్డులో ఎక్కించడం ముందుగా మరి అంజయ్య గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ రికార్డులు ఎవరు చేయని విధంగా అద్భుతాన్ని సాధించిందే రికార్డు వస్తుంది. రికార్డుకు అవార్డుకు చాలా తేడా ఉంటుంది. ఆ పట్టుదలతోని ప్రపంచంలోని ఒక రికార్డు సాధించవచ్చు. ఆ రికార్డును ఈరోజు మన ముషిరాబాద్కి చెందిన అంజయ్య గారికి రావడం మనందరికి రావడం వచ్చినట్టు భావిస్తూ అంజయ్య గారు ఇలాంటి రికార్డు ఇంకెన్నో సాధించాలని మన హైదరాబాద్ పేరు ప్రపంచం నలుమూలలా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డు నుంచి ఈ రికార్డు ఇవ్వడం జరిగింది. ఈ రికార్డుగా అలాగే నా మిత్రులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు వచ్చారు, వారు మాట్లాడారు. స్వామి శరణమయ్యప్ప. శ్రీ బిఎల్ అనిల్ కుమార్ గురుస్వామి గారి సుపుత్రుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. శ్రీ ధర్మశాస్త్ర ప్రచారక అయ్యప్ప మండపాల తొలి రూపశిల్పి అయినటువంటి మరి అంజయ్య యాదవ్ గురుస్వామి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ప్రత్యేకించి మరొకసారి బిఆర్ ఛానల్ గారి తరఫున మరియు మెట్రో ఛానల్ గారి తరఫున భావన గారు గీతాన్ని పాడి విద్యార్థులను కోరుకుంటామండి. వేదికను అలంకరించున్నారు. అలాగే శ్రీ వైస్ స్వామివారు వారు కూడా గురుస్వామి గారు వేదికను అలంకరించున్నారు. అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసిన వారు శ్రీ కాసుల గణాది నాగభూషణం గురుస్వామి గారు బోయగూడ సికింద్రాబాద్. ఈరోజు ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన వారు శ్రీ బిఎల్ అనిల్ కుమార్ గురుస్వామి గారు దూద్బౌలి హైదరాబాద్. అలాగే శ్రీ బి విజయ్ కుమార్ ప్రధాన అర్చకులు దేవుని తోట ఆలయం. శ్రీ రాగడి సత్యం గురుస్వామి గారు బోయగూడ ధర్మశాస్త్ర సమాజం హైదరాబాద్. అలాగే ఈరోజు వండర్ బుక్ రికార్డ్స్ దక్షిణ భారత సమన్వయకర్తగా విచ్చేసిన వారు
శ్రీ పింగి నరేందర్ గౌడ్ గారు ఉండాలి, అది కూడా గిన్నిస్ బుక్ ఈ ఫీల్డ్గా ఉండాలని చెప్పి శుభ సంకల్పంతో ఈ తెలుగు ప్రపంచ వెంకటాచారి గారు. సో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సభా కార్యక్రమాన్ని శ్రీ రాజశేఖర పాండే గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. నా మిత్రులారా, తోటి అయ్యప్ప స్వాములారా, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు సేతురామన్ గురుస్వామి గారు, మన రాజశేఖర్ పాండే సీనియర్ జర్నలిస్ట్ గారికి అందరికీ మా నమస్కారం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదానిచ మా కర్మఫల హేతుర్భవం మాతే ఫలితం నేను అనుభవిస్తాను. ఆ కర్మకు ఫలితం ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నారంటే చాలా గొప్ప. కానీ మీరు అనుకోవచ్చు దాంట్లో గొప్ప ఏముంది స్వామి, అందరం పని చేస్తాము, ఆ అవార్డు వచ్చేటట్టు ఉండాలి. కానీ ఇంకొకటి చెప్పాడు భగవంతుడు. సో ఇది తప్పకుండా ఈరోజు ఇక్కడ నుంచి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇది వెళ్తుంది. ఆ పైన గిన్నీస్ రికార్డులో కూడా ఎట్టి పరిస్థితుల్లో 100% ఇది స్థాయి సంపాదించుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో మరోసారి ఒక్కసారి గట్టిగా మర్రి అంజయ్ గారికి మీరందరూ కానీ ఆయన యొక్క కృషి అయ్యప్ప అనుగ్రహం వల్ల ఈరోజు చిన్న రికార్డే కాకుండా లిమ్కా బుక్ అవార్డ్స్, గిన్నెస్ బుక్ అవార్డు ఎక్కాలని మన ద్వారా వయసులో చిన్ననే కానీ భగవంతుని సేవ చేయడంలో ఆ అయ్యప్పను కోరుతూ ఇంకా పైకి ఎదగాలని కోరుతూ ఆయన ఇది వరలో రాజులు రాజరికం లేదు, కానీ ఇట్లాంటి వారు ఇప్పుడు మన అనిల్ గుర్తా అని చెప్పారు కదా, ఈయనే కార్పెంటర్స్ కానీ బ్లాక్స్మిత్స్ కానీ అందరికీ పని కదా. తీవ్రంగా ఉంది, అలాగే భోజన సమయం కూడా ఉంటుంది, అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ఆయన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు వెళ్ళి దాంట్లో కూడా ఆయన పేరుని నమోదు చేయించుకొని సుస్థిరంగా స్వామివారి హృదయంలో ఉంటూ స్వామివారికి సేవ చేస్తూ ఇలా మనందరికీ కూడా తను పొందినటువంటి జ్ఞాన సముపార్జనని పంచుతూ ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఈ అయ్యప్ప స్వామి అంజయ్య గురుస్వామి గారికి కృష్ణ స్వామి గారు సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు వారికి ధన్యవాదాలు. అతనికి భవిష్యత్తులో లింగా అవార్డుతో పాటు గిన్నిస్ వరల్డ్ బుక్ అవార్డు కూడా వచ్చే విధంగా ఆ స్వామి జీవించాలని చెప్పి దాన్ని కొనసాగించడానికి తనకి శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటుంది ఏంటంటే ఆయన ఇంకా ఎన్నో రికార్డు సాధించి మన తెలుగు జాతి ఖ్యాతిని జగత్ విఖ్యాతం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన వందనం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ స్వామివారి కరుణ కటాక్షాలు కావాలి కానీ ఆ స్వామివారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు మాత్రం అవసరం లేదు. నేను గత 24 సంవత్సరాల శివరంలో వెళ్తే ఆ శరణాల లోపల ఉన్న యొక్క విషయాలను అడిగి ఎంతో మందిని అడిగాను. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రాల వారిని వైజాగ్లో కూడా అడిగాను ఎన్నో విషయాలు, కాకినాడ ఎన్నో పట్టణాలు చేశాను. అయ్యప్ప ఈ విషయాలన్నీ నాకు చాలా మంది నవ్వుకొని ఏదన్నా మాట్లాడిన దినాలు కూడా అనుభవించాను. మరి అర్థం లేని పూజ చేస్తే వ్యర్థమని నా ఉద్దేశం. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి దీక్షగా 41 రోజు దీక్ష చేసి ఆ దీక్షను ఈరోజు ఏదైనా ఎంతో మంది నవ్వుకుంటున్నారు, అయినా కూడా ఆ దీక్ష
ఆ దీక్షను చేసి ఆ దీక్ష యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ దీక్ష చేసిన స్వామికి దక్కాలని నా ప్రయత్నం తప్ప వాళ్ళతో ఎటువంటి కోరుకోవడం. అయ్యప్ప స్వామి బ్రహ్మించాలి, నిత్య బ్రహ్మచారి శరణం అయ్యప్ప అని అంటారు. మరి శ్లోకం అయిపోయిన శ్రీ పూర్ణ విశ్వలాంబ సమేత హరిహర సుఖం ఆనంద చిత్తనయ్యన యొక్క స్వామియే శరణం అయ్యప్ప అంటారు. మరి బ్రహ్మచారి